హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మాసపత్రిక సంబంధించి ఆగస్టు నెల విడుదలైనటువంటి ఈ తెలంగాణ మాసపత్రికలోని ముఖ్యమైన అంశాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క ముఖ్యమైన అంశాలను చూసే కన్నా ముందు ఒక రెండు ముఖ్య విషయాలు మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మనము డ్రీమ్ వారియర్స్ అకాడమీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని డ్రీమ్ వారియర్స్ అకాడమీ .in అనే పేరుతోని ఒక వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. ఇందులో మొత్తం టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి 2014 నుండి 2024 వరకు కండక్ట్ చేసినటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్ యొక్క అన్ని ప్రశ్నపత్రాలను ఇయర్ల వారీగా మీకు ఇక్కడ సబ్జెక్టుల వారీగా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రశ్నలతో పాటు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టీజీపీఎస్సీ 2022-23 అంటే ఇందులో 2022 మరియు 2023లో అయినటువంటి ఎగ్జామ్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దానికి సంబంధించిన వివరణ కూడా ఉంటుంది. సో ఇది ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా ప్రతిదానికి సరైన సమాధానం మరియు దాని యొక్క వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసినాం. అలాగే ఇటీవలనే దీన్ని కొద్దిగా అప్డేట్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే టెట్ మరియు డిఎస్సి ఈ ఎగ్జామ్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను కూడా ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఇంతకుముందుకు మనము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రశ్నపత్రాలు వాటి యొక్క సమాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. లేటెస్ట్గా టెట్ కూడా తీసుకున్నాము. టెట్ డిఎస్సి టెట్కు సంబంధించి చాలా సబ్జెక్టులు యాడ్ చేయడం జరిగింది. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కావచ్చు, అలాగే మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సోషల్ స్టడీస్, సైన్స్. డిఎస్సి కొద్ది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదొక ముఖ్య విషయం. అలాగే ఇకపోతే మన యాప్లో చాలా అద్భుతంగా రన్ అవుతున్నటువంటి కోర్స్ వచ్చేసి మనకు ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్లుక్ 2024 తెలుగు మీడియం సంబంధించిన కోర్సు. ఇప్పటికే ఇందులో 8 టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి టెస్ట్ కూడా యాజ్ పర్ మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే చాప్టర్స్ సెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం 1.1 తర్వాత 1.2 తర్వాత అగ్రికల్చర్ అండ్ హైలైట్ సెక్టర్లో 2.1, 2.2, 2.3, 2.4 ఇట్లా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏ విధంగా అయితే చాప్టర్లు ఉన్నాయో అదేవిధంగా టెస్ట్లను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. చాలా మంచిగా రన్ అవుతుంది. ముఖ్యమైన అన్ని అంశాలను కవర్ చేస్తూ వివిధ రూపాల్లో వివిధ కోణాల్లో ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సమర్థవంతంగా మీరు వినియోగించుకుంటే గ్రూప్ 3కి మీకు చాలా మేరకు ఈ యొక్క కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇక మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మెయిన్ ప్రధానాంశమైనటువంటి ఈ యొక్క తెలంగాణ మాసపత్రిక ఆగస్టులోని అంశాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఇక్కడ ఈ ఆగస్టులో మనకు పూర్తి స్థాయి బడ్జెట్, దాన్ని తెలుగులో పూర్తి తొలిపద్దు అని చెప్పి పేర్కొన్నారు. ఈ పూర్తి తొలిపద్దుకు సంబంధించిన ఏదైతుందో దాన్ని ముఖ చిత్రంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క దాని మీదనే ఫస్ట్ మనకు సంపాదకీయం కూడా మొదటి పేజీ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క బడ్జెట్ను పూర్తి స్థాయి బడ్జెట్ మనకు ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఈ జూలైలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వచ్చేసి మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్. దీన్ని ఎవరంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడితే శాసన మండలిలో మాత్రం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా కొన్ని పదాలతో ఆ యొక్క బడ్జెట్ స్పీచ్ను ప్రారంభించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి మహాకవి దాశరథి మాటలతో ఈ యొక్క బడ్జెట్ ప్రసంగం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. అలాగే ఇదే సంపాదకీయంలో మనకు ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్లో మొత్తం వ్యయం ఎంత 2,91,159 కోట్లు. అలాగే అందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. అలాగే మూలధన వ్యయం 33,487 కోట్లు అని చెప్పి పేర్కోవడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. ఎప్పుడైనా బడ్జెట్లో ఇవి ప్రైమరీ అంశాలు, ప్రాథమిక అంశాలు మరియు ప్రధాన అంశాలు. మొత్తం వ్యయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత అనేది. అలాగే ఇక బడ్జెట్లోని అధిక భాగం, సింహభాగం అంటే మేజర్గా
వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, ఇక్కడ వ్యవసాయ రంగం అని మెన్షన్ చేశారు కానీ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కలిపి మొత్తం దాదాపు 72,000 కోట్ల చిల్లర మనకి ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. అయితే దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి సంపాదకీయంలో ఇచ్చినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దాన్ని అమలు కూడా చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 17,000-18,000 కోట్ల రూపాయలు కూడా మేరకు రుణమాఫీ అనేది చేయడం జరిగింది. సో మొదటగా అయితే జూలై 18న ₹1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. సో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్ల రూపాయలను మాఫీ చేశారు జూలై 18న. మొదటి విడత ₹1,00,000 వరకు. ఇవి చాలా చాలా ముఖ్యమైనవండి. అలాగే జూలై 30న అంటే ఒక 12 రోజులకు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. 6,196 కోట్ల రూపాయలను రైతుల రుణ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. తర్వాత ఆగస్టులో మనకు 2 లక్షలు అయింది. అది మళ్ళీ వచ్చినప్పుడు అప్డేట్ చూద్దాం. సో మొత్తం వాళ్ళు 31,000 కోట్ల రూపాయలని అనుకున్నారు. కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే వరకు ఇప్పటివరకు అంటే ఈ వీడియో ఇస్తున్న వరకు అయితే మాత్రం 17,000 నుంచి 18,000 కోట్ల వరకు అయితే మాఫీ చేయడం అనేది జరిగింది. అంటే రైతులకు సంబంధించిన అంశాలు ఇక్కడ బడ్జెట్లో 72,000 కోట్లు కేటాయించడం, అలాగే ఇక్కడ రుణమాఫీకి సంబంధించిన అంశాలను ఇవ్వడం, అలాగే ఇక్కడ రైతులకు పంట బీమా అనేది కూడా అమలు పరుస్తాం. సో ఇందుకు గాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో కూడా చేరాలని నిర్ణయించడం. అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పడానికి ఇక్కడ సంపాదకీయంలో దీనికి సంబంధించిన విషయాలు అనేది వాళ్ళు రాయడం అయితే జరిగింది. ఇకపోతే మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్లు ఒక ముఖ్యమైన అంశం. అలాగే రుణమాఫీలో దేశానికి ఆదర్శం, ఇది ఒక ముఖ్యమైన అంశం. విభజన సమస్యలు అంటే ఆంధ్రప్రదేశ్ మనకు తెలంగాణ విడిపోయినప్పుడు పునర్విభజన చట్టంలోని కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఎట్లా పరిష్కరించాలనే దాని మీద ఒక 2 కమిటీలు వేసారు. దాని గురించి చూద్దాం. అలాగే రాజీవ్ గాంధీ సివిల్ సభ్యస్థం, ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కవచం, హైడ్రా ద బర్నింగ్ టాపిక్, ఓకేనా. అలాగే 500 కోట్లతో అమెరికాకు చెందిన మైక్రోలింక్ నెట్వర్క్స్ అనేది తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి మనకు గౌడన్నలకు అంటే గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కవచం పంపిణీ. అలాగే 35 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం. పద్మశ్రీలకు ప్రభుత్వ నజరానా ఇవ్వడం. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పేరిట పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం అనేది ఇందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ నేను హైలైట్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్లు లేని కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడైతే మనకు ముఖ్యమైన అనిపిస్తే పోటీ పరీక్షల దృష్ట్యా టాప్ ప్రియారిటీ అయితే నాకు అనిపిస్తుందో వాటిని నేను కొద్దిగా ఫోకస్ చేస్తూ కొద్దిగా స్ట్రెచ్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ముందు చూద్దాం. కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజ్భవన్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మీకు ఇదంతా తెలుసు, పార్టీలో చెప్తుంటారుగా గవర్నర్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి. సో అదే ఇక్కడ గవర్నర్ ఎవరు, వారితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పేసి ఒకటి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవడం అనే దాని గురించి ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ చారిత్రక అంశం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పును ఇచ్చిందో ఆ తీర్పును శిరసావహిస్తూ ఆ తీర్పుకు అనుగుణంగా ఈ ఎస్సీలో వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి సీఎం ప్రకటించడం. అలాగే ఈ వర్గీకరణను ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అమలు చేస్తామని చెప్పడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం చాలా పేజీల్లో మనకు ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ గురించి చాలా పేజీలు ఇవ్వడం జరిగింది. మనము ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు నేను ఫోకస్ చేసే అంశాల నుంచి టాప్ ప్రియారిటీ అంశాలుగా భావించి అందులోంచి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకొని మీరైతే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా. ముందు చెప్పినట్టు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీరాబాబు గారు శాసన మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతమందికి చెప్పినట్టు మొత్తం వ్యయం ఎంత, అందులో రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, ఓకేనా. సో బడ్జెట్ యొక్క స్పీచ్ దేంతో ఫస్ట్ స్టార్ట్ చేశారంటే నా తెలంగాణ కోటి రత్నాల విన అనే వర్డ్స్తోని బడ్జెట్ స్పీచ్ను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి సోనియా గాంధీ శుభ ఆశీస్సులతో
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నదని చెప్పేసి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ముఖ్యాంశాలను కనుక చూసినట్టయితే రాష్ట్ర ఆవిర్భావ సమయానికి మన దగ్గర ఉన్న అప్పు అంటే 2014 జూన్ 2 నాటికి ఉన్నటువంటి అప్పు 75,577 కోట్లు అయితే గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ యొక్క అప్పు వామనావతారం లాగా పెరిగి 6,71,000 పెరిగిందని చెప్పేసి ఆ పాయింట్ని అయితే పేర్కొనడం జరిగింది. అంటే రాష్ట్ర అప్పు దాదాపు ఒక 10 రెట్లు అవుతుందని చెప్పేసి ఇక్కడ అంటారు. అది ఒక్కటైతే గుర్తుపెట్టుకున్నది. సో ఫస్ట్లో ఎంత ఉంది, 75,000 కోట్ల చిల్లర, ఇప్పుడు 6,71,000 కోట్లు. అది డిసెంబర్ నాటికి, గత ఏడాది డిసెంబర్ నాటికి. ఇకపోతే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముందంటే, ఒక పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరగడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. అంటే నడిపించిన కష్టం ఉంది, బాగా అప్పులు అయిపోయినాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంతకుముందున్న ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సొంత జాగీర్లాగా ఆర్థిక క్రమశిక్షణ పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసనను మేము అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక చూసుకుంటే ఈ డిసెంబర్ 2023లో రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక శ్వేతపత్రం విడుదల చేసింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం అప్పు 6,71,000 కోట్లు. వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 35,000 కోట్ల కొత్త రుణాలు తీసుకొని గత ప్రభుత్వం చేసిన రుణాల్లో 42,000 కోట్ల రూపాయలు ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చారో వాటికి సంబంధించిన 42,000 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే 35,000 కోట్లు తీసుకొచ్చి 42,000 కోట్లు తీసారంటే దాదాపు 7,774 కోట్ల రూపాయలు తీసేసారు అనమాట. ఓకేనా? సో మనకి ఎంత తీసేసారు అనేది కాదు, కానీ మనకు డిసెంబర్ 2023లో పేర్కొన్న ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం ఎంత కోట్ల అప్పు ఉంది అనేది ఒకటైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే డిసెంబర్ నుంచి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి వివిధ పథకాలపై ఒక 34,579 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పథకాల ముఖ్యమైన మీకు ప్రతిసారి చెప్పేది అవే. ఏముంది, మహిళలకు ఉచిత బస్సు. మీ యొక్క వీడియో చూస్తున్న చాలామంది అభ్యర్థుల్లో మీరు కూడా ఈ యొక్క పథకాలను యూజ్ చేసుకుంటారు, మీరు కూడా ఈ పథకాలకు అర్హులు కావచ్చు. ఇవి మీకు అందరు సింపుల్ గుర్తుంటాయి. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా మీద విధి విధానాలు సెట్ చేస్తారు, ఇంకా మొత్తం కాలేదు. అలాగే బియ్యంపై సబ్సిడీలు, చేయూత. ఓకేనా? సో ఇట్లా చేసిరనమాట. అలాగే పోలీసు ఉద్యోగాలకు, పోలీసు మరియు వైద్యేతర రంగాల్లో ఎన్ని నియామక పత్రాలు ఇచ్చినాం అంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి. ఓకేనా అని చెప్పేసి కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. ఇంతకుముందుకు ఏమైనా తెలిసిన ఆరోగ్యశ్రీ పథకంకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచడం, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం. ఓకేనా? నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యను అర్హులైన అందరికీ ఇవ్వడం. సో అవన్నీ కూడా పేర్కొన్నారు. ఇక బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారమే కాదు, అది మన విలువలను మరియు ఆశలకు ఒక వ్యక్తీకరణ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ బట్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ బడ్జెట్ సందర్భంగా చెప్పారనమాట. ఇకపోతే ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్ని నిధులు కేటాయించారు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సో వ్యవసాయ రంగానికి మొత్తం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కలిపి దాదాపు 72,000 కోట్లు. ఓన్లీ వ్యవసాయ రంగం కాదు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కలిపి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఈ రుణమాఫీ అనేది చేసిందనేది తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీన్ని ఎక్కడ వాళ్ళు హామీగా ప్రకటించారంటే, రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని ప్రకటించారు. కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని సో ఈ రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ జరిగిన డిక్లరేషన్, అది ఏ డిక్లరేషన్, ఎవరు ప్రకటించి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కన్నా ముందు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ వరంగల్లో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో దానిలో భాగంగా ఈ రైతు రుణాలన్నిటికీ రుణమాఫీ వర్తింపేసేటప్పుడు ఏ తేదీల మధ్య ఉన్న వాటికి ఈ రుణమాఫీ వర్తిస్తానికి ఒక డేట్ ఇచ్చారు. అది ఇంపార్టెంట్. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు. ఇప్పటికే చాలాసార్లు మీరు చదివి ఉంటారు. నేనైతే ఇప్పటికే మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ చేయడానికి కావచ్చు, రెగ్యులర్ న్యూస్ పేపర్లో కావచ్చు, మళ్ళీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 1-2 టైమ్స్ ఇప్పటికి ఒక 15 సార్లు ఆ డేట్ చూసిన. డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నిటికీ ఈ రుణమాఫీని మాత్రం వర్తింపజేశారు. మొదటి విడత జూలై 18, సెకండ్ విడత జూలై 30 స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. ఓకేనా? సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకొస్తాం. దానికి సంబంధించిన విధి విధానాల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసినామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా బడ్జెట్ సందర్భంగా
చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అయితే రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతారు. అలాగే భూమి లేని నిరుపేద రైతులకు, కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, అలాగే ఈ పంట నష్టానికి సంబంధించి పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని కూడా నిర్ణయించమని చెప్తారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వెళ్తే మనకు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం, ఇది ఫిగర్ ఇంపార్టెంట్, ఇది 33 రకాల వరి ధాన్యాలను గుర్తించింది. సో సన్న వడ్లు అంటారు కదా, ఆ సన్న వడ్లలో 33 రకాల సన్న వడ్ల రకాలను గుర్తించింది. ఆ పర్టికులర్ 33 రకాల సన్న వడ్లు పట్టించిన వారికి మనకు క్వింటాల్కి ఎంత బోనస్ ఇస్తారంటే 500 రూపాయల బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది వరి పంటకు బోనస్, ఇది పంట బీమా, ఇది రుణమాఫీ ఫస్ట్ చెప్పుకుంది. సో అలాగే రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలో జరుగుతుంది. ఓకేనా. ఇది ధరణి అనేది ఇక్కడ ఏం లేదు, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో మొత్తం మీద ఇక పోతే నెక్స్ట్ ఆయిల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయిల్ ఫామ్ మీద హార్టికల్చర్ సంబంధించి, ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి సంబంధించి మనము ఏదన్నా ఒక ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే ఎగ్జామ్లో. సో 2024-25లో మాత్రం రాష్ట్రంలో 1,00,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు మాత్రం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే 2028 వరకు అంటే దాదాపు 4 ఏళ్ళలో 3.5 లక్షలు, అది మనకు సర్వేలో వస్తుంది. మన సర్వే సంబంధించిన టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది నేను. సో ఇప్పటికైతే ఈ 2024-25 సంవత్సరంలో మొత్తం రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేద్దామని చెప్పేసి అనుకుంటారు, దానికి సంబంధించారు. సో ఇట్లా హార్టికల్చర్కు ఈ బడ్జెట్లో 737 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నారు అని చెప్పేసి ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. ఇకపోతే పాల ఉత్పత్తికి సంబంధించి ఇంపార్టెంట్ డేటా అండి. పాల ఉత్పత్తి రంగంలో 62% వాటా, అంటే 100% పాలను ఉత్పత్తి చేస్తే అలా 62% పాలను చిన్న, సన్నకారు మరియు భూమి లేని నిరుపేదలు మాత్రమే అధిక సంఖ్యలో ఉన్నారు ఈ పాల ఉత్పత్తులు. అంటే స్మాల్ అనొచ్చు, మార్జినల్ అండ్ ల్యాండ్లెస్ పూర్దే 62% ఉంది. అలాగే ఈ 3 వర్గాలే రాష్ట్రంలోని పశు సంపదలో 70% వాటా, అంటే రాష్ట్రంలో పశు సంపద శాతం 100% అనుకుంటే అందులో 70% పశు సంపద వాటాను ఈ చిన్న, సన్నకారు మరియు భూమి లేని నిరుపేదల వద్ద అని చెప్పి చెప్తున్నాను. సో ఇట్లా ఈ పశు సంవర్ధక రంగానికి 1980 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి గారు ప్రతిపాదించడం జరిగింది. జస్ట్ వెయిట్ ప్లీజ్, సారీ. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ సంబంధించి కొన్ని ముఖ్యమైన, అంటే ఏ రంగానికి ఏ స్కీమ్కు ఎంత అని చెప్పేసి కొన్ని ముఖ్యమైన వాటికి హైలైట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ 2-3 సార్లు చెప్పిన పైనే ఫస్ట్ ఎంత అప్పు ఉండే రాష్ట్రం నాటికి డిసెంబర్ 2023 నాటికి ఎంత అప్పు అయింది చెప్పేసిన. ఓకేనా. ఎంత చెల్లించారు చెప్పేసిన. ఇకపోతే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కలిపి 72,000 కోట్లు. ఇంపార్టెంట్ హైలైట్ చేసినవి చాలా ఇంపార్టెంట్, అంటే టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. మళ్ళీ ఇంపార్టెంట్ అంటే అవే వస్తాయా సార్ అంటే రాకపోతే మళ్ళీ అన్నారు, కాబట్టి టాప్ ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ మహాలక్ష్మి పథకానికి 723 కోట్లు. ఇవన్నీ 6 గ్యారెంటీలు ఉంటాయి కాబట్టి సో ఇంపార్టెంట్. గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు. అలాగే మహిళా శక్తి క్యాంటీన్లకు ₹50 కోట్లు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు. హైడ్రా బర్నింగ్ టాపిక్ 200 కోట్లు. అలాగే నెక్స్ట్ మూసీ ప్రక్షాళన 1,500 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ బర్నింగ్ 1,525 కోట్లు. ఇక ముఖ్యమైన సంక్షేమ శాఖలకు సంబంధించి అలాగే నీటిపారుదలకు 22,000 కోట్లు, విద్యకు 21,000 కోట్లు. ఇట్లా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులను ఫస్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నేను కొన్ని హైలైట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుండు, హైదరాబాద్ నగరాభివృద్ధికి ఆల్రెడీ చెప్పినట్టు 10,000 కోట్లు కేటాయించారు ఈసారి. సో హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మెట్రో మొదటి దశలో కలిగినటువంటి కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశలో వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవున్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లు, అంటే ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేస్తారనమాట. 78.4 కిలోమీటర్ల పొడవున్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను దాదాపు 24,000 కోట్లతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో లైన్లు పాత నగరానికి పొడిగించి దాన్ని శంషాబాద్ వరకు, అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను అంటే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు విస్తరిస్తాం. అలాగే నాగోల్ ఎల్బీనగర్ మరియు చంద్రాయుడు స్టేషన్ ఇంటర్చేంజ్ అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుంచి వరకు పటాన్చెరుకు విస్తరిస్తాం. ఎల్బీఏ నగర్ నుండి హయత్ నగర్ వరకు ఇస్తాం. అంటే ఎక్కడెక్కడ నుంచి ఈ యొక్క మెట్రోను పొడిగిస్తారు. మొత్తమే 78.4 కిలోమీటర్ పొడవు ఉన్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తాం అనేది మాత్రం ముఖ్య అంశం, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇది ఇంపార్టెంట్ చాలా. హైదరాబాద్
మరియు ఔటర్ రింగ్ రోడ్ వరకు మధ్య గల ప్రాంతాలు, ఇది చాలాసార్లు చెప్పిన, ఇది హైదరాబాద్ సిటీ. నాకు ఇంకా ఈ రాయడం అనేది అలవాటు అవుతలేదు. 1 సెకండ్. ఈ హైదరాబాద్ సిటీ, ఇది హైదరాబాద్ సిటీ అనుకుంటే, ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటే, ఇది అనుకోవాలి తప్పదే మీరు. సో ఈ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంటాం. మళ్ళీ వస్తుంది దీనికి సంబంధించిన పర్టికులర్ డెఫినేషన్, అక్కడ కూడా చెప్తా. హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్కు మధ్య గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్ అంటాం. దీని మీద ప్రశ్న అడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్తున్నా, ఇగో జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు ఈ యొక్క తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోకి పరిధిలోకి వస్తాయి. ఓకేనా. సో హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మధ్య ఉన్నటువంటి ఈ జిల్లాల్లోని ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోకి వస్తాయి. సో ఈ పరిధిలో ఉన్నటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి, అలాగే అన్ని అక్రమ కబ్జాలను అన్నిటినీ నిర్మూలించడానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన జీవాన్ని కూడా మనకు ఇదే మ్యాగజైన్లో తర్వాత వస్తే అక్కడ మంచిగా నీట్గా చూసుకుందాం. అలాగే మనకు మూసీ నది ప్రక్షాళన. మూసీ నది ప్రక్షాళన ఎన్ని కిలోమీటర్ల మేర చేస్తారంటే, ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనించింది. చదరపు కిలోమీటర్లు అంటే ఎంత ప్రాంతం మళ్ళీ రినోవేషన్ అవుతుందంటే 110 చదరపు కిలోమీటర్లు. కానీ స్టార్టింగ్ మాత్రం ఒక 55 కిలోమీటర్ల వరకు మూసీ నదిని ప్రక్షాళన చేద్దామని అనుకున్నారు. అది వేరే పాయింట్, ఇది వేరే పాయింట్. సో మొత్తం ఓవరాల్ మూసీ నది వల్ల ఒక 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం మళ్ళీ రినోవేషన్ అవుతుంది. అంటే అక్కడ కొత్త సదుపాయాలు, కొత్తగా వాణిజ్య నివాస కేంద్రాలు కావచ్చు. ఓకేనా. ఇంకేమున్నాయి, రిక్రియేషన్ జోన్లు కావచ్చు, పాదాచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్క్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మూసీ నది ప్రక్షాళన యొక్క ముఖ్య లక్ష్యాలు అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. సో మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి మూసీ నది ప్రక్షాళన ఉంది. దాని యొక్క ముఖ్య లక్ష్యాలు ఒకసారి చూద్దాం. ఆర్థిక కూడలి ఏర్పాటు, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, నగర ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇవన్నీ కూడా మూసీ నది యొక్క ప్రభుత్వ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని యొక్క లక్ష్యాలు. మీరు మాత్రం ఇవి యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ బడ్జెట్లో మెన్షన్ చేసినాయి కాబట్టి దాని యొక్క లక్ష్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే మనకు జిహెచ్ఎంసీకి ఎంత కేటాయించారు, హెచ్ఎండిఏకి ఎంత కేటాయించారు మౌలిక వసతుల కల్పనకు, ఓకేనా, మెట్రో వాటర్కి ఎంత కేటాయించారు అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అక్కడ కొన్ని వచ్చినాయి, చూద్దాం. ఇకపోతే రీజనల్ రింగ్ రోడ్, ఇది ఇంపార్టెంట్ అండి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ఉంటుంది, దక్షిణ భాగం ఉంటుంది. ఉత్తర భాగం పొడవు ఎంతో గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ కోణంలో, దక్షిణ భాగం పొడవు ఎంతో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అలాగే దక్షిణ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఉత్తర ప్రాంతం పొడవు రామారామిగా 108.6 కిలోమీటర్లు, 158.6 కిలోమీటర్లు, సంగారెడ్డి, తూఫ్రాన్, గజ్వేల్, చౌటుప్పల్. అలాగే దక్షిణ ప్రాంతంలోని పొడవు 189, ఇది కొద్దిగా అటు ఇటు అవుతుంటుంది. ఇది 108 ఒక్కొక్కసారి పత్రికల్లో కావచ్చు, ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ప్రెస్ మీట్లో కావచ్చు 150 చిల్లర్లే ఉంటుంది, కానీ కొద్దిగా అటు ఇటు అవుతుంటుంది ఉత్తర ప్రాంతంది. అలాగే దక్షిణ ప్రాంతంది కూడా 180 చిల్లర్లే ఉంటుంది, కానీ కొద్దిగా అటు ఇటు అవుతుంది. మీరు రామారామిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఉత్తర ప్రాంతం యొక్క పొడవు రాబోయే ఎగ్జామ్లో అడిగే ప్రశ్న, మేబీ నాట్ కంపల్సరీ, నా యొక్క ఊహ. అలాగే దక్షిణ ప్రాంతం యొక్క రీజనల్ రింగ్ రోడ్ యొక్క పొడవు ఏందని అని చెప్పి అడగవచ్చు. ఓకేనా. సో ఇది మనకు నెక్స్ట్, ఈ RRR ఉత్తర ప్రాంతానికి ఎంత ఖర్చు అవుతుంది, దక్షిణ ప్రాంతానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా చేశారు. కాకపోతే ఈ బడ్జెట్లో మాత్రం 1525 కోట్ల రూపాయలు మాత్రం ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. కొన్ని బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ దృష్ట్యా, వాటిని ఇట్లా నేను స్ట్రెచ్ చేసి చెప్తా. సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అనుకోవచ్చు, ఒక మంచి ఇనిషియేషన్ కూడా అనుకోవచ్చు. సో దీన్ని ఎక్కడ స్థాపించాలనుకుంటారు అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేటలో ఈ యొక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. డేట్ వచ్చేసి ఆగస్టు 1. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 57 ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. ఓకేనా. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, అవన్నీ కూడా మన యొక్క తెలంగాణ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది మన దగ్గర, 15 రోజులకు ఒకసారి అప్లోడ్ చేసాం, అలా ఇచ్చిన డీటెయిల్స్. ఓకేనా. సో ఈ యూనివర్సిటీలో శిక్షణ పొందే వారికి ప్రముఖ సంస్థలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎస్బీఐ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చాయని చెప్పారు. ఓకేనా. సో ఈ మీర్ఖాన్పేటలో ఇంకా పర్టికులర్ ప్లేస్ అంటే ఈ ముచ్చర్ల బేగరికల్చర్ ప్రాంతం ఉంటుంది, అక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా. సో ఏం లేదు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎప్పుడు ఆగస్టు 1
ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ జిల్లా, ఎక్కడనేది మాత్రం గుర్తుపెట్టుకొని 150 కోట్ల రూపాయలు 57 ఎకరాల్లో. ఓకేనా. అంతకుముందు స్కిల్ యూనివర్సిటీ బిల్ను శాసనసభలో ఆమోదించారు. ఓకేనా. వాటికి ఎట్లుంటుంది ఏందనేది ఒక దాని మీద సపరేట్ ఒక చట్టం ఉంది. ఆ చట్టం కూడా మన యాప్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం.